సాలూరు మండలం ఎగువ సెంబి గ్రామంలో ఉపాధి హామీ పనులను చేస్తున్న కూలీలను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ నెలల తరబడి ఉపాధి పనులు చేసిన ఎంతవరకు కూలీ డబ్బులు చెల్లించకపోవడం సరికాదని తెలిపారు. పనిచేసి 14 రోజుల్లో కూలీ డబ్బులు చెల్లించాలన్న నిబంధన ఉన్నప్పటికీ చెల్లించకపోవడం చట్టాన్ని తూట్లు పొడవడమే అని తెలిపారు. ఇప్పటికైనా మరి చేసిన పనులకు చట్ట ప్రకారం కూలీ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజు కూలీ 600 రూపాయలు చెల్లించాలని, సంవత్సరానికి కుటుంబానికి 200 రోజుల పని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనులు చేస్తున్న చోట కూలీలకు నీడ, నీళ్లు, మందులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. 2 పూటల పని విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పనిముట్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్వై నాయుడు, ఆదివాసీ గిరిజన సంఘం మండల నాయకులు తాడంగి సన్నం, ఉపాధి కూలీలు, సింగూరు కుటుంబులు, కొంబుల మహేష్, జుంబ్రి తదితరులు పాల్గొన్నారు. ఆ రకంగా ఎక్కడ డబ్బులు రావడం లేదు. 1300 రూపాయలు అంటే రోజు 200 రూపాయలు చొప్పున పడినట్టుగా మంచినీళ్ళు కానీ, తర్వాత పార కానీ